గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల శాఖలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఏ మంత్రికి ఏ శాఖ కేటాయింపు అనేది ఒకసారి మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే శాంతి భద్రతలు కూడా వారి దగ్గరే ఉంచుకున్నారు. మంత్రులకు కేటాయించని శాఖలు కూడా వారి దగ్గర ఉంటాయి. సాధారణ పరిపాలన విభాగంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు కూడా వారి దగ్గర పెట్టుకున్నారు. ఇక 24 మంది మంత్రులకు సంబంధించి ఎవరికి ఏ శాఖ దక్కబోతుందో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు, వంగ గీత మీద గెలిచారు. సో డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గంలో ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటారు, అది పవన్ కళ్యాణ్ గారు. వారికి ఇచ్చినటువంటి శాఖ పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి. ఏరుకోరి తాను సెలెక్ట్ చేసుకుని మరి గ్రామీణ అభివృద్ధి శాఖ కావాలని చెప్పి అడిగి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం కనిపిస్తుంది. పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సో గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి పరిస్థితి తీసుకోవాలని చెప్పి సో ఏరుకోరి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో గెలవాలని చెప్పి కోరి మళ్ళీ ఆయన అక్కడే పోటీ చేసి గెలిచిన పరిస్థితుంది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ గతంలో కూడా 2014 నుంచి గత టీడీపీ ప్రభుత్వంలో వారు అదే శాఖ నిర్వర్తించారు. మళ్ళీ ఐటీ శాఖ వారికే దక్కింది. ఇక కింజరపు అచ్చెన్నాయుడు గారు టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచారు. వ్యవసాయ శాఖ తీసుకున్నారు కింజరపు అచ్చెన్నాయుడు గారు. ఇక్కడ కొల్లు రవీంద్ర మనం చూస్తున్నాం, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. గనులు అండ్ భూగర్భ ఆబ్కారీ శాఖ వీరికి దక్కింది. ఈయన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సో ఈ శాఖ వీరికి దక్కింది. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2గా చెప్తారు. నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచారు. అన్నాబొత్తుని శివకుమార్ను ఓడించారు. సో తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ వీరికి దక్కింది. ఇక పొంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచారు. నారాయణ గారు పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి, గతంలో కూడా ఇదే శాఖ వారు నిర్వర్తించారు. సో మున్సిపల్ శాఖ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వేరే తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వంగలపూడి అనిత గారు మనం టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. సో గత వీడియోలో కూడా మేము చెప్పాము, హోంశాఖ ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ మహిళకు వస్తుందని చెప్పారు. సో బాయికరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వంగలపూడి అనితకే హోంశాఖ దక్కపోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాము. అదే నిజమైంది. మనం టీవీ చెప్పినట్టుగా హోంశాఖ వంగలపూడి అనిత గారికి దక్కింది. ఇక ఆరోగ్య శాఖ బీజేపీ నుంచి గెలిచారు సత్యకుమార్ యాదవ్. సో ఈయన ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలిచారు. వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ గారికి దక్కింది, బీసీ నాయకులు. ఇక నీటిపారుదల శాఖ నిమ్మల రామానాయుడు గారు పాలకులు నియోజకవర్గం నుంచి గెలిచారు. నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ వీరికి దక్కింది. ఇక న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం, సో ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుంచి గెలిచినటువంటి ఫరూక్ గారు మైనార్టీ నాయకులు. సో మైనార్టీ సంక్షేమం అలాగే న్యాయశాఖ వీరికి దక్కింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆత్మకూరు నుంచి పోటీ చేసి మంచి విజయం సాధించారు. వీరు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు ఈ ప్రభుత్వంలో నిర్వర్తించబోతున్నారు. ఇక ఆర్థిక శాఖకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పయ్యవుల కేశవ్ ఒరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. పయ్యవుల కేశవ్ వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వచ్చింది. ఆ డీటెయిల్సే మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చారు అనగాని సత్యప్రసాద్కి. ఇక కొలుసు పార్థసారథి వీరు కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ గృహ నిర్మాణ శాఖ, అలాగే ఇక్కడ ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ సో కొలుసు పార్థసారథికి దక్కింది. ఇక మరికొన్ని చూద్దాం. డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి గెలిచారు స్వామి. వీరికి సాంఘిక సంక్షేమ శాఖ దక్కింది. ఇక గొట్టిపాటి రవికుమార్ అదే ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచారు. సో విద్యుత్ శాఖ మంత్రిగా వీరు బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. వీరికి ఇక్కడ గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖ దక్కింది. ఇక కందులు దుర్గేష్ జనసేన పార్టీ నాయకులు పర్యాటకం, సాంస్కృతిక శాఖలు వీరికి దక్కాయి. కందులు దుర్గేష్ జనసేన పార్టీ నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసి గెలిచారు. సో వీరికి పర్యాటకం అంటే టూరిజము, అలాగే సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖలు వీరు నిర్వర్తించే అవకాశం ఉంది. గుమ్మడి సంధ్యారాణి ఉమ్మడి విజయనగరం జిల్లా గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ వీరికి దక్కింది.
ఇక్కడ చూస్తున్నాం బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సో రహదారులు భవనాల శాఖ బీసీ జనార్దన్ రెడ్డికి దక్కింది. ఇక్కడ మనం పరిశ్రమల శాఖకు సంబంధించి చూస్తున్నాం. టీజీ భరత్ ఈయన కర్నూలు నుంచి పోటీ చేశారు. టీజీ వెంకటేష్ కుమారులు. సో పరిశ్రమల శాఖ టీజీ భరత్కు దక్కింది. ఇక ఎస్ సవిత ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్ సవిత పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటిసారి మంత్రి అయ్యారు. బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు అంటే చేనేత శాఖ కూడా, బీసీ సంక్షేమ శాఖ కూడా వీరే నిర్వర్తించబోతున్నారు ఎస్ సవిత. ఇక్కడ మనం చూస్తున్నాం కొండపల్లి శ్రీనివాస్, ఈయన కూడా మొదటిసారి మంత్రి అయ్యారు. ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖలు అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ కొండపల్లి శ్రీనివాస్కు దక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరికొన్ని చూద్దాం. రవాణా, యువజన, క్రీడా శాఖలు ఎం రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు వీరు. సో వీరికి ఈ శాఖ దక్కింది. ఇక వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కార్మిక శాఖ, ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్కి దక్కింది. శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి వీరు ఉన్నారు. సో మొత్తానికి ఈ మంత్రులకు సంబంధించి క్లారిటీ, 24 మంత్రులకు సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఈ మంత్రుల్లో ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయనే ఒకళ్ళే ఉంటారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏరుకోరి గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖ వారు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో జనసేనకు 3, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ మంత్రివర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన శాఖలకు సంబంధించి ఇవి డీటెయిల్స్.